హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి పోలినేని. ఇప్పుడు మనం మజ్జిగ మిరపకాయలు చేసుకుందామండి. వీటిని చల్ల మిరపకాయలు కూడా అంటారు. ఇవి పప్పు అన్నం లేకి చాలా బాగుంటుందండి. పెరుగన్నం లేక కావచ్చు. ఈ విధంగా నంచుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీ సైడ్ కూడా ఇలా చేసుకుంటారా? నాకు ఒకసారి చెప్పండి కామెంట్ చేసి. మా సైడ్ అయితే ఈ విధంగా ఎండ బాగా వచ్చిందంటే ఈ విధంగా కంపల్సరీ చేసుకుంటారండి. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము పచ్చిమిర్చిని ఈ విధంగా తీసుకోవాలండి. బాగా ఫ్రెష్గా ఉండాలి మిరపకాయలు. కొంచెం కారం తక్కువ ఉండేవి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా చీలిక పెట్టుకోవాలి. ప్రతి కాయకి ఈ విధంగా పొడవుగా ఇట్లా ఈ విధంగా చాకుతో అయినా లేకుంటే సూది తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని లోపల ఇత్తనాలు కూడా కొన్ని తీసేసుకోవాలండి. అలాగే నేను 1 లీటర్ పెరుగు తీసుకున్నాను. అలాగే ఉప్పు సరిపోయినంత వేసుకోవాలండి. ఈ విధంగా చిలుక్కోవాలండి. పెరుగునంతా ఈ విధంగా చిలికేసుకోవాలి. పెరుగంతాను గుడ్లు లేకుండా మనము స్మూత్గా ఉండాలండి. పెరుగు ఈ విధంగా చిలుక్కోవాలి మొత్తము. ఈ విధంగా బీటర్తో మనము ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు స్మూత్గా అయిపోతుంది పెరుగంతా. చూడండి ఈ విధంగా స్మూత్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. చిక్కగా ఉండాలి మజ్జిగ, ఎప్పుడు మనకు పల్చగా ఉండకుండా. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చినన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. ఈ విధంగా ప్లాస్టిక్ గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు వాటర్ మనకు ఎంత సరిపోతుంది అనేది చూసుకొని వేసుకోవాలి. చిక్కగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఈ మిరపకాయలలోకి ఈ మజ్జిగ వేసేసుకుందాము. చూడండి వేస్తా అంటే తెలుస్తుంది కదా మీకు ఎంత చిక్కగా ఉన్నాయనేది. ఇప్పుడు నిమ్మకాయ కూడా ఒకటి పిండుకుందామండి. కారం ఉంటాయి కాబట్టి మిర్చి మనకు నిమ్మకాయ ఒకటి పిండుకుంటే సరిపోతుంది. లేకంటే కారం తక్కువ ఉండే మిరపకాయలు తీసుకొని ఈ విధంగా వేసుకున్నామంటే అప్పుడు నీకు నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మజ్జిగలోకి వేస్తున్నాము. ఉప్పు తక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నామండి మేము. మజ్జిగ టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఉప్పు తక్కువ ఉన్నదా లేదని. ఈ విధంగా అంతా అదిం పెట్టేసి ఇట్లా పెద్ద ప్లేట్ పైన కాకుండా ఈ విధంగా లోపలికి ఇట్లా ప్లేట్ పెట్టేసుకునేసి దానిపైన ఒకటి రాయి పెట్టేసుకోవాలండి బరువుగా. నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ ఈ విధంగా అవుతాయండి. చూడండి ఈ విధంగా మిరపకాయలు తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మజ్జిగ మాత్రం అలాగే గిన్నెలోనే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిరపకాయలు మాత్రము తీసేసుకొనేసి కవర్ పైన ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. ఇలా 3 డేస్ చేయాలండి. ఇప్పుడు మార్నింగ్ ఎండలో ఎండేసుకుంటాం కదా, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఇదే మజ్జిగలోకి మళ్ళీ నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎండలో వేసుకోవాలి. ఈ విధంగా 3 డేస్ చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పైన ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఎండ బాగా ఉన్నప్పుడు వేసుకున్నామంటే ఒక 2-3 డేస్కి బాగా ఎండిపోతాయండి మిరపకాయలు. ఈ విధంగా పల్చగా వేసేసుకోవాలి. ఇలా 3 డేస్ చేయాలండి. అప్పుడే మజ్జిగలో బాగా ఊరి కారం లేకుండా ఉంటాయి మిరపకాయలు. చూడండి ఈ విధంగా బాగా ఎండిపోయినాయి. ఇవి 1 ఇయర్ కూడా నిలువ ఉంటాయండి. మనము ఎప్పుడైనా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవడమేనండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలండి మిరపకాయలని. ఇవి ఉత్తవే కూడా తినచ్చు, చాలా బాగుంటాయి. అలాగే పప్పన్నంలోకి పెరుగన్నంలోకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.